వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్తవ్యస్తకు గురయ్యారు. విచారణ నేపథ్యంలో ప్రస్తుతం వంశీ కాంకిపాడు పోలీసులు కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురవడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణకు ఎదుర్కొంటున్నారు. నూజివీడు కోర్టు వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కాంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పాలి, అస్వస్థతకు గురై అతను ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే రాత్రి నుంచి కూడా వల్లభనేని వంశీ పరిస్థితి బాగోలేకపోవడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడంతో పోలీసులు కంకిపాడు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కంకిపాడు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి అయితే చికిత్స అందిస్తున్నారనే చెప్పుకోవాలి. అతను ఒక పక్క బెయిల్ వచ్చిందనే సంతోషపడే లోపల మరో కేసు వల్లభనేని వంశీపై వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఇక్కడ సత్యవర్ధన్ కేసులో కావచ్చు, ఎస్సీ/ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ మళ్ళీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో అక్కడ అవినీతి చోటు చేసుకుందని చెప్పేసి కూడా అతనిపై మరో కేసు నమోదైనటువంటి విషయం తెలిసింది. దానికి సంబంధించి కంకిపాడు పోలీసులు కూడా నిన్న విచారణ కూడా చేపట్టారు. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి అతను రిమాండ్ లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అయితే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడు. అయితే ఆరోగ్యపరంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని అక్కడ ఆసుపత్రిలో తీసుకొచ్చేసి చికిత్స అందిస్తా ఉన్నారు. అతని మెరుగైన వైద్యం కోసం మరి ఏదైనా ఆసుపత్రికి తరలిస్తారా, మరి ప్రస్తుత పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లో అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుతున్నారు. కుటుంబ సభ్యులు అయితే కొంత చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. వల్లభనేని వంశీ పరిస్థితి అయితే కొంత గందరగోళంగా ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నారు. అయితే మొత్తంగా వల్లభనేని వంశీకి మరి ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.